నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు సినిమాకు సంబంధించి 1931 నుంచి 2026 జూలై వరకు అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే అసలు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన మైలురాయిలు ఏమున్నాయి, సో వాటి గురించి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో 1985కు ముందల ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇంతకుముందు మద్రాసులో ఉండేది. సో అక్కడ ఈ తెలుగు ఇప్పుడున్న స్టార్లు ఏవైతే అగ్ర సినిమా స్టార్లు ఎవరైతే ఉన్నారో వారంతా అక్కడనే సినిమాలు తీస్తూ అక్కడనే స్టూడియోలు నిర్మించి అక్కడనే ఉన్నారు. సో తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఇచ్చిన కొన్ని ప్రోత్సాహకాలతోని సో అక్కడ నుంచి స్టూడియోస్ కావచ్చు కొంత తెలుగుకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరూ కూడా హైదరాబాద్ రావడం, ఇక్కడనే స్టూడియోలు నిర్మించుకున్నారు, ఇక్కడనే సెట్ అయ్యారు. అంటే 1931 నుంచి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సంబంధించిన సినిమాలు ఉండేది. 1980s తర్వాత ఏదైతే ఈ బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ సినిమాలు రావడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే లేజర్ని ఆధారం చేసుకునే సినిమాలు నడుస్తున్న పరిస్థితి అంటే ఒక సినిమా అనేది బ్లాక్ అండ్ వైట్ నుంచి ఎంతో డెవలప్ చెంది అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పుడు సినిమా తెరల పైన బొమ్మలు చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏదైతే బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి కూడా అనేకమైన అద్భుతమైన సినిమాలను అప్పుడున్నటువంటి దర్శకులు నిర్మాతలు నిర్మించారు. సో ఆ కాలం నుంచి ఇప్పుడున్న 2026 జూలై వరకు అనేకమైన సినిమాలు మైలురాయిగా నిజమైన పరిస్థితి కనబడుతుంది. అందులో గతంలో ఉన్నటువంటి కమల్ హాసన్ సంబంధించిన భారతీయ సినిమాలు కావచ్చు, అదే రజనీకాంత్కు సంబంధించినటువంటి రోబో, లేదంటే ఇంకా పెద్ద కబాలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు మైలురాయిగా నిలిచిపోయాయి. అప్పట్లో ఆకలి రాజ్యం అనే ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సో ఇది కూడా కొంత అంటే ఇది కూడా బ్లాక్ అండ్ వైట్, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ చిత్రంగా మారుతున్న అప్పుడప్పుడే ఇటువైపు వస్తున్న నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించడం జరిగింది. అలాంటి ఎన్నో మైలురాయి లాంటి సినిమాలను కూడా నిర్మించారు. సో అది కొంత తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అప్పట్లో సినిమాలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుడు మద్రాసుతో కలిసి ఉండేది. ఇక్కడ తెలంగాణ అనేది హైదరాబాద్ రాష్ట్రంగా ఉండి ఇక్కడ నిజాం కింద ఉన్న నేపథ్యంలో ఇక్కడ సినిమాల ప్రభావం కొంత తక్కువగా ఉండేది. ఎక్కువ కూడా మద్రాసులోనే స్టూడియోస్ ఉండేవి. వాళ్ళు స్టూడియోలు తర్వాత ఈ సినిమా వాళ్ళు కూడా ఎక్కువ అక్కడనే నివసించేది, అక్కడనే సినిమాలు తీసేవారు. సో అక్కడి నుంచి అంటే ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున సినిమాకు సంబంధించి తమిళ్ తెలుగులో ఎక్కువ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి సో 90s తర్వాతనే ఏదైతే ఈ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక సో ఇక్కడికి వారు అందరినీ ఆహ్వానించారు. వారికి పెద్ద ఎత్తున భూములు ఇవ్వడం కావచ్చు, వారికి సంబంధించి కొన్ని రాయితీలు ఇవ్వడం ద్వారా సినిమా ఇండస్ట్రీ అనేది ఇక్కడ ఇక్కడనే నిలబడిపోయిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ మొత్తం సినిమాలకు పెద్ద పెద్ద సినిమా ఇప్పుడు ఈ ఏదైతే నలుగురు అగ్ర హీరోలుగా ఉన్నటువంటి నాగార్జున కావచ్చు, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ ఈ నలుగురే ఈ సినిమా ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా ఉన్నారు. సో వారు తెలుగు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తూ వచ్చారు. సో తదనంతరం అనేక మంది అప్పుడు కృష్ణ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నటులు కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేయడంలో వారి వంతు పాత్రను కూడా పోషించడం జరిగింది. సో అలా ఒక్కొక్కరుగా ఈ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తూ ఇప్పుడు దాదాపు కొన్ని వేల కోట్ల బిజినెస్గా ఈ సినిమా ఇండస్ట్రీ నడిచింది. దీని మీద ఆధారపడి కొన్ని లక్షలాది మంది జీవిస్తూ ఉన్నారు. అది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కొన్ని లక్షలాది మందికి ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఉపాధిని కల్పిస్తుంది. సో ఏదైతే ఇప్పుడు గతంలో మంచి మంచి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు కూడా ఆ సినిమాల పరంపర కొనసాగుతుంది. ఇప్పుడున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో సుకుమార్ కావచ్చు, రాజమౌళి కావచ్చు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. పుష్ప 2 అనేది జాతీయ స్థాయిలోనే ఉత్తమ చిత్రంగా ఉంది. అది ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మంచి మంచి అవార్డులు వచ్చాయి. సో అదేవిధంగా RRRకి సంబంధించి ఇక్కడ రాజమౌళి RRR అని ఒక సినిమాని తీశారు. సో
సో దానికి ఆస్కార్ అవార్డు, ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అనేది అదే ఫస్ట్ టైం. అది కూడా ఒక సాంగ్కి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఆస్కార్ అవార్డు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉత్తమ చిత్రాలకు ఇస్తారు. సో అట్లా ఒక తెలుగు సినిమాకు కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. అది కూడా ఒక సాంగ్కి సంబంధించి. ఆ సాంగ్ ఏదైతే పాడినటువంటి పాట పాడినటువంటి సింగర్కి, అదేవిధంగా పాట రచయితకు, మ్యూజిక్ డైరెక్టర్కు, ముగ్గురికి కూడా ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇది గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన చరిత్ర. సో అటు అంటే గతంలోనే బాహుబలి అని ఒక సినిమాని తీసి ఆ సినిమా ద్వారా ఒక తెలుగు సినిమా టాలెంట్ అనేది ఒక ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా రాజమౌళికి ఆ పేరు ఎప్పుడు ఉంటుంది. సో దాని తర్వాతనే ట్రిపుల్ ఆర్ అని ఒక సినిమా తీసారు. దాని తర్వాత దానికి కూడా ఆస్కార్ స్థాయి అవార్డులు వచ్చాయి. సో ఇప్పుడు అదే డైరెక్టరు మరొక సినిమా కూడా రాబోతుంది, వారణాసి. అది రాబోయే కాలంలో రిలీజ్ రాబోతుంది. సో అది కూడా మనకు తెలిసి మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక రాజమౌళి అని ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. అతను తీసిన అన్ని సినిమాల్లో కూడా ఏది కూడా పెద్దగా ఫ్లాప్ అయిన లేదు, అన్నీ కూడా సక్సెస్ అయిన ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఇక ఈ సినిమాలకు సంబంధించి పెద్ద పెద్ద వ్యక్తులు అంటే ఏదైతే డైరెక్టర్లు ఉన్నారో ఆ డైరెక్టర్లు కూడా ఇతనులో అందులో ఈయన కాకుండా సుకుమార్ ఉన్నాడు. సుకుమార్ కూడా పుష్పను జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. దాని తర్వాత కొంతమంది చిన్న చిన్న సినిమాలను కూడా తీయడం జరిగింది. గతంలో ఏదైతే ఈ విజయ్ దేవరకొండ నటించినటువంటి పెళ్లి చూపులను చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు తెచ్చుకున్నాయి. అంటే ఇక్కడ చిన్న చిన్న సినిమాలను కూడా మంచి కాన్సెప్ట్తో దర్శకులు నిర్మించి సో తెలుగు యొక్క టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్నారు. సో అది కూడా కొంత గొప్ప విషయం అనేది చెప్పాలి. సో ఇదంతా అంటే ఒక సినిమాకి సంబంధించి సక్సెస్లు సినిమాలు తీయడం, అంటే ఆ సినిమాలు ప్రపంచంలో అనేక అవార్డులు రావడం, సక్సెస్ కావడం ఇదంతా అయితే గతంలో మనం 20-25 సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పట్లో నుంచి కూడా పైరసీ అనేది ఉండేది. అప్పట్లో సీడీ రూపంలో పైరసీ ఉండేది. అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా. సో ఏదైతే ఈ పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు ఏవైతున్నాయో ఆ భారీ బడ్జెట్ సినిమాలకు ఈ ఓటీటీలు కొంత నష్టం చేకూరుస్తున్నాయి. ఏదైతే ఇంతకుముందు ఒక్కొక్క సినిమా పదుల సంఖ్యలో రోజులు ఆడేది, 100, 150, 200 రోజులు సైతం ఆడిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ ఒక 1 వీక్ సినిమా థియేటర్లో నడవడం అనేది ఒక గౌరవం అయిపోయింది. ఎందుకంటే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఈ ఓటీటీలు కూడా పెద్ద సినిమాలను పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తున్నాయి. ఏదైతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, అదేవిధంగా సినిమా థియేటర్లో టికెట్ల ధరలు కూడా కొంత పెరగడం, ఈ ప్రేక్షకులు కూడా ఈ థియేటర్ల వైపు వెళ్ళకపోవడం అనేది ఓటీటీలోకి పెద్ద సినిమాలు రావడం అనేది ఓటీటీలో తీసిన బడ్జెట్కు ఆ ఓటీటీ వాళ్ళు ఈ సినిమాలను తీసుకునే బడ్జెట్కు అసలు కొట్టకుండా పోవడం అనేది నష్టాలకు దారిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ఓటీటీకి ఒక సినిమా వచ్చిందంటే అక్కడ వారు ఈ 100 కోట్ల బడ్జెట్లో 100 కోట్లు పెట్టి ఓటీటీ సినిమా కొనదు కాబట్టి నిర్మాతలు నష్టపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఏదైతే సీనియర్ హీరోస్ కావచ్చు, బాగా పాపులారిటీ ఉన్న హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. ఒకప్పుడు 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు తీసుకుంటే పెద్ద ఎత్తున అది చేసుకునేది. సో ఇప్పుడు ఒక్కొక్క హీరోకు దాదాపు 50-100 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. సో మేజర్గా ఒక సినిమా బడ్జెట్లో ఏదైతే ఈ నిర్మాతలు 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారో ఆ సినిమాలలో అత్యధికంగా ఈ హీరోలకు కావచ్చు, అదేవిధంగా హీరోయిన్స్కు, ప్రొడక్షన్స్కు ఇంకే ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతున్న పరిస్థితి ఉంది. సో అంతే స్థాయిలో ఈ సినిమాలు ఆడకపోవడం, సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు పెంచడం,
థియేటర్ల వైపు ఏదైతే సినీ ప్రేక్షకులు మొగ్గు చూపకపోవడం, సో ఇవన్నీ కలిసి పెద్ద సినిమాలను నష్టాల వైపు నడిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలు మనం చూస్తున్నాం, ఏ సినిమా రిలీజ్ అయినా వితిన్ 1 monthలో అన్ని ఓటీటీలోకి వస్తున్నాయి. ఆహా కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, జీపై కావచ్చు, ఇలా అన్ని రకాల ఓటీటీలకు సినిమాలు వస్తున్నాయి. సో ఈ ఏదైతే ఓటీటీలకు సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు వచ్చే ఈ సినిమాలు అన్నింటిలో కూడా ఓటీటీ జనాలు కూడా ఇక్కడ ఏదైతే సినిమా థియేటర్ లాగా వెళ్ళి మనం సినిమా చూస్తాం, జస్ట్ ఓటీటీకి ఒక 5 అంటే ఇక్కడ సినిమా థియేటర్లో ఒక టికెట్ పెట్టే ప్రైస్తో ఓటీటీ దాదాపు ఒక 3 months సబ్స్క్రిప్షన్ వస్తుంది. సో కాబట్టి అతను మొబైల్లో కావచ్చు, వైఫై ద్వారా టీవీ కనెక్ట్ చేసుకొని సో ఈ సినిమాలను ఫ్యామిలీతో సహా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే ఒక సగటున ఒక ఫ్యామిలీతో 4 వ్యక్తులు సినిమాకి వెళ్తే దాదాపు ఒక టికెట్ 250 నుంచి 300 వేసుకుంటే సో దాదాపు ఒక 1500 నుంచి 2000 వరకు టికెట్ కాస్ట్ అవుతుంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి సినిమా థియేటర్లలో వాళ్ళు ఏదైతే ఫుడ్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, ఇవంతా ఒక ఎత్తు అయితే అవి మరొక ఎత్తు. అంటే ఇటీవల కాలంలో ఈ సినిమా థియేటర్లలో ఏవైతే కార్న్స్, పాప్కార్న్ కావచ్చు, ఇలాంటి ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో వాటి మీద వివాదం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ ఫుడ్కు ట్రిపుల్ ప్రైజులు కూడా అక్కడ ఉన్న సినిమా థియేటర్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. సో ఇదంతా ఒక సామాన్య కుటుంబం భరించే పరిస్థితి లేదు. కాబట్టి అతను సినిమా థియేటర్ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఓటీటీలోకి వస్తుంది కదా, ఎలాగో 1 month 1 week లేదంటే 2 months లోపు ఏదో ఒక రోజులో ఓటీటీలోకి వస్తుంది. సో ఆ ఓటీటీలోకి వచ్చిన రోజే సినిమాను ఒకసారి కాకపోతే 10 సార్లు ఆ సినిమాను ఆ కుటుంబం మొత్తం సినిమా చూసే అవకాశం ఉంది. సో ఇలా ఏదైతే భారీ బడ్జెట్ సినిమాలు అన్నింటిలో కూడా ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఈ భారీ బడ్జెట్ సినిమాలను పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్న మరొక కీలకమైన అంశం ఏంటంటే అది సైబర్, అంటే ఇతరు సినిమాకు సంబంధించి పైరసీ సరే సినిమా సంబంధించి పైరసీ అనేది కూడా ఒక పెద్ద ఎత్తున సినిమాలను, భారీ బడ్జెట్ సినిమాలను దెబ్బతీస్తుంది. కొన్ని 100 కోట్లు పెట్టి ఒక నిర్మాత కావచ్చు, ఒక ఫిలిం ప్రొడక్షన్ ఒక సినిమాను నిర్మిస్తే సో దాంట్లో ఈ ఏదైతే రిలీజ్ అయిన ఒక 1-2 గంటలు అంటే ఒక షో, ఒక బెనిఫిట్ షో కావచ్చు, అదేవిధంగా నార్మల్ షోస్ ఏవైనా ఒక షో కావచ్చు, ఆ షో అనేది అయిపోయిన మరుక్షణం అంటే జస్ట్ ఒక మార్నింగ్ షో వేళ అయిందంటే ఆ షో అయిపోయిన అర్ధగంట లోపలే అది ఆన్లైన్లోకి వస్తుంది. సో ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు మూవీ రూల్స్ అనేది ఒకటి ఉంది, తర్వాత ఐబొమ్మా అనే ఒక వెబ్సైట్ ద్వారా పెద్ద ఎత్తున సినిమాలు పైరసీ జరిగాయి. సో పెద్ద ఎత్తున కాకపోతే ఇప్పుడు ఐబొమ్మా అనేదాన్ని పోలీసులు కేసులు నమోదు చేశారు. సో ప్రస్తుతానికి వెబ్సైట్ మూసేయడం. కానీ ఇలా ఏదైతే ఆన్లైన్లో కూడా సినిమాలను పైరసీ చేసి పెద్ద ఎత్తున నిర్మాతలకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకి, వీళ్ళందరికీ అంటే సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా ఈ అన్నింటి పరంగా నష్టపోయేది ఒక నిర్మాత కాబట్టి సో పెద్ద ఎత్తున వీళ్ళందరికీ నష్టం చేకూరుస్తున్నారు. కాబట్టి అంటే ఈ అన్నీ ఒకటని కాదు, ఓటీటీలు కావచ్చు, పైరసీలు కావచ్చు, అదేవిధంగా సినిమా థియేటర్లు కావచ్చు, హీరోస్ రెన్యుమరేషన్ కావచ్చు, ఇవన్నీ కలిస్తే ఈ పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు అనేది అంటే పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ అవుతున్నాయి. సో అందులో అంటే ఇప్పుడు సినిమా నిర్మించినప్పుడు ఆ సినిమాలో కథ బాగుంటే ఎవరైనా కానీ కథ బాగుంటే ఒకసారి సినిమా చూస్తాం, ఆ సినిమా ద్వారా ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వారు ఎవరైనా ఒక టాక్ని బట్టి ఒక సినిమాకి వెళ్ళాలా లేదా అని నిర్ణయించుకుంటారు. ఒకవేళ సినిమా బాగాలేదని ఒకవేళ టాక్ బయటకు వస్తే ఆ సినిమాకి మరే వ్యక్తులు వెళ్ళే అవకాశం లేదు, అట్లా సినిమా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ సినిమా రివ్యూతో ఈ విషయం అంతా ఒక నిమిషం మనం సినిమాలకు సంబంధించి రివ్యూలు కూడా ఒక సినిమా నడవాలా లేదా ఫ్లాప్ కావాలా, అంటే ఫ్లాప్ అయిందా లేదా ఈ సినిమా సక్సెస్ అయిందా తెలుసుకునేది
ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్లో కావచ్చు వేరు వేరు ప్లాట్ఫామ్లో రివ్యూలను ఆధారం చేసుకొని ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఒక రివ్యూ అనేది ఒక రివ్యూ ఇచ్చే వ్యక్తి అనేటువంటి ఒక సినిమాను నడవాలన్నా నడవద్దా, సినిమా మంచిగా ఉందా, సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఇవన్నింటినీ ఒక రివ్యూ రాసే ఒక వ్యక్తి డిసైడ్ చేయడం అనేది కూడా కొంత నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు ఏవైతే భారీ బడ్జెట్ సినిమాలలో కూడా కొన్ని సినిమాలు అంటే ఇప్పుడు ఎవరైతే సినిమా క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో సో వారు ప్రతి సినిమాకు జెన్యూన్గా రివ్యూలు ఇస్తున్నారంటే అది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వారికి కొంతమంది నిర్మాతలే కావచ్చు, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తులే కావచ్చు, సో వాళ్ళు పాజిటివ్గా ఉండడం కోసం రివ్యూలు కూడా వాళ్ళు పాజిటివ్గా రాపించుకునే అవకాశం ఉన్నాయి. సో దానికి తదనంతరం రివ్యూ రాసే వ్యక్తికి ఏమైనా అధికంగా మరి సహాయం చేస్తారా లేదా తర్వాత విషయం అని ఒక వ్యక్తి ఒక సినిమా పాజిటివ్ రివ్యూ రాశాడంటే అది జెన్యూన్గా రాశారా లేదా ఎవరైనా ప్రభావితం చేయడం వల్ల రాశారా అనేది కూడా కొంత మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక సినిమాను ఒక రివ్యూ అనేది జెన్యూన్గా ఇస్తే పర్వాలేదు. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి ఆ సినిమాలో వరకు ఇలా రివ్యూ రాసే వ్యక్తికి రకరకాల కోణాల్లో ఆలోచించి ఓకే ఈ సినిమాలో ఇది బాగున్నాయి, ఇంతవరకు ఇది బాగుంది, ఇంతవరకు ఇది బాగాలేదు, ఇక్కడ ఏదైతే కొంత ఫీడ్బ్యాక్ చేసుకోవాల్సింది అనేది కొంత రివ్యూ రాసుకోవాల్సింది. కానీ కొన్ని సినిమాలు ఏకపక్షంగా రివ్యూ రాయడం, కొన్ని సినిమాలు ఏకపక్షంగా ఏదైతే ఫెయిల్ అంటే విజయం సాధించలేకపోవడం, ఫెయిల్ అయినట్టుగా అంటే ఎప్పుడైనా ఒక 5 రేటింగ్ మనము రేటింగ్స్ విషయంలో 5 అనేది టాప్ రేటింగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా సినిమాలకు 2 రేటింగ్, 1.5 to 2.5 అంటే తక్కువ రేటింగ్. ఎందుకంటే 2.5లో 2.5 అంటే సగం రేటింగ్ కూడా రాని సినిమాలను మనం ఫెయిలైన సినిమాలుగా పరిగణలోకి తీసుకుంటాం. సో అలా వారందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు సినిమాలను ఏ ప్రాతిపదికన వీళ్ళు రివ్యూలు రాస్తున్నారు, వీళ్ళు ఏ ప్రాతిపదికన విశ్లేషణ చేస్తున్నారు, ఏ ప్రాతిపదికన వీళ్ళు క్రిటిక్ చేస్తున్నారు అనేది అయితే కొంత మనకు ప్రేక్షకులు సామాన్య ప్రేక్షకులు ఆలోచిస్తే అతను ఊహకందదు. ఎందుకంటే కొంతమంది సినిమా వ్యక్తులు వాళ్ళని ప్రభావితం చేయొచ్చు, కొంతమంది జెన్యూన్గానే వీళ్ళు రివ్యూలు రాసే అవకాశం ఉంది. ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పెద్ద సినిమాలు కావచ్చు, ఏదైనా ఏ సినిమా అయినా చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా మిడిల్ బడ్జెట్ సినిమాలు కావచ్చు, లేదంటే ఒక వెబ్ సిరీస్ కావచ్చు, ఏదైనా ఒక ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి ఇప్పుడు ఒక రేటింగ్సే ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో కీలకంగా మారాయి. ఎందుకంటే మంచి రేటింగ్స్ ఇచ్చిన సినిమాకు సక్సెస్ అంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఒక సినిమా హిట్ అయిందా లేదంటే ఫ్లాప్ అయిందా తెలుసుకోనికి ఖచ్చితంగా ఆ సినిమా అనేది ఈ రేటింగ్స్ మీదనే ఆధారపడింది. ఎందుకంటే ఒక 3.5, 4 ఆ రేటింగ్స్ వచ్చిన సినిమాలను బ్లాక్ బస్టర్ సినిమాలుగా 2.5 అంటే యావరేజ్ సినిమాలుగా 2 కన్నా తక్కువ వచ్చిన ఏ సినిమా అయినా కూడా డిజాస్టర్గా మిగిలిపోయినట్టుగా ఆ రివ్యూలను బట్టి ఒక సామాన్య వ్యక్తి అర్థం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రివ్యూలు ఒకవేళ సీనియర్లు రివ్యూలు రాసే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మార్కెట్లో పెద్ద ఎత్తున ఎక్కువైపోయారు. ఒకప్పుడు జెన్యూన్గా రివ్యూలు రాసేవారు, ఇప్పుడు వారు జెన్యూన్గా రివ్యూలు రాస్తున్నారా లేదా అనేది రాసే వారికే తప్ప సామాన్యుడికి ఇది అర్థం. ఒకవేళ ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక రివ్యూని ఆధారం చేసుకొని ఒక సినిమా నడుస్తుందంటే ఇక్కడికి సినిమాలో వారు పాజిటివ్ కొన్ని సినిమాలు కథ మామూలుగా కథ ఉన్నా లేదంటే యావరేజ్గా కొంతవరకు నచ్చినా కానీ ఉన్న ప్రొడ్యూసర్లు కావచ్చు, ఆ సినిమాలో ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైనా కూడా యొక్క రేటింగ్స్ ఇచ్చే వాటికి మేనేజ్ చేస్తూ సక్సెస్ వైపు కూడా సక్సెస్ అయినట్టు కూడా రేటింగ్స్ తీసుకుంటున్నారు. కొంతమంది కనీసం 20 నిమిషాలను అవుతున్నారు ఇక అవన్నీ ఇప్పుడు రికార్డ్ అవుతుంది. రైట్. ఇక్కడ ఏదైతే ఈ రివ్యూలకు సంబంధించి రివ్యూలు కావచ్చు, రేటింగ్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పాజిటివ్గా రేటింగ్ ఇచ్చేవారు ఒక విధంగా ఉంటే కొంతమంది నెగిటివ్గా కూడా ఒక సినిమాకి సంబంధించి రేటింగ్స్ ఇస్తున్నారు. సో వారు ఏదైతే నిర్మాతల నుంచి కావచ్చు కావాలని అంటే ఇప్పుడు సినిమాకి సంబంధించి కావాలని కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, నెగిటివ్ రేటింగ్స్ ఇస్తున్నారు, నెగిటివ్ రివ్యూలు రాస్తున్నారని
కొంతమంది నిర్మాతలే బహిరంగంగా ప్రెస్ మీటింగ్ పెట్టి రాకపోతున్న పరిస్థితి. ఎందుకంటే సో అతను సినిమా సంబంధించి సినిమా అనేది ఒక 6 నెలలు కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, 6 దేశాలు కష్టపడి 100 కోట్లు ఖర్చు చేసి కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సినిమాకు సంబంధించి కొంతమంది వ్యక్తులు కావాలని ఈ రివ్యూలు రాయడం అనేది అంటే కావాలని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, నెగిటివ్ రివ్యూలు రాయడం అనేది పెద్ద ఎత్తున భారీ బడ్జెట్ సినిమాలను దెబ్బతీస్తున్నాయి. వాళ్ళు కావాలనే ఏదైతే ఈ వాళ్ళు ఆశించిన స్థాయిలో డబ్బులు ఉండలేదనే కారణంతోనే వాళ్ళంతా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారని అయితే నిర్మాతలు వాడుతున్నారు. ఇక్కడ మొత్తంగా కూడా ఈ రివ్యూల బట్టి సినిమాలు ఇప్పుడు డిసైడ్ చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సినిమాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు విఫలమవుతున్నవి, అదేవిధంగా మధ్య బడ్జెట్ సినిమాలు ఏదైతే చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాయంటే, సో ఇక్కడ పెద్ద బడ్జెట్ సినిమాలలో కేవలం బడ్జెట్ మాత్రమే పెద్దగా ఉంటుంది, కానీ ఇక్కడ ఏదైతే స్టోరీస్ కావచ్చు దాంట్లో స్టోరీలో బలం లేకపోవడమే ప్రధానంగా కారణంగా తెలుస్తుంది. ఏదైతే చిన్న డైరెక్టర్లు కావచ్చు, చిన్న బడ్జెట్ సినిమాలు ఏవైతున్నాయో అవి పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాయి. సో అక్కడ పెట్టిన నిర్మాతకు ఒక 10ంతల ఆదాయం వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో భారీ బడ్జెట్ సినిమాల ట్రెండ్ అనేది రాజమౌళి ఏదైతే సక్సెస్గా సినిమాలు తీయడం మొదలైందో అక్కడి నుంచి పెద్ద ఎత్తున మొదలైందని చెప్పుకోవాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఏదైతే ఇప్పుడు మెగాస్టార్ కుమారుడు మొదటి సినిమా అయినటువంటి రాజమౌళి నిర్మించినటువంటి మగధీర సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా నుంచే భారీ బడ్జెట్ సినిమాలు శకం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే వర్తమాన కాలంలో ఉన్నటువంటి హీరోస్ అంటే గతంలో ఉన్న ఎన్టీఆర్ కావచ్చు, అంటే సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కృష్ణ కావచ్చు, అదేవిధంగా ఆ సమకాలీన హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలు చాలా తక్కువ బడ్జెట్లో 10 కోట్లు 5 కోట్లు మహా అయితే ఒక 50 కోట్ల లోపు బడ్జెట్లో సినిమా తీసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం ఒక 200, 250, 300 అవసరమైతే ఒక 1000 కోట్లైనా ఎంత. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎన్ని కోట్లు ఇంత ఎక్కువ కోట్ల బడ్జెట్ పెడితే అంత ఎక్కువ సినిమా అన్నట్టుగానే ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ 1000 కోట్లతో ఒక సినిమా తీస్తే ఇది పెద్ద సినిమా, ఇది టోప్ సినిమా, ఇది ఎక్కువ కాలం నడుస్తుంది అన్న ఒక అంటే ఒక జనాల్లో ముద్ర వేస్తున్నారు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలు మనం ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం. ఒక 500 కోట్లు 400 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే కనీసం ఆ సినిమాల బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో వెళ్తున్న పరిస్థితి అయితే అక్కడక్కడ కనపడలేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ సినిమాలు తీస్తున్నారు, నిర్మాతలు అప్రూవ్ తీస్తున్నారు. సో అది ఏదైతే సినిమా డిస్ట్రిబ్యూటర్లు వాడిస్తున్నారు, సినిమా థియేటర్లు సైతం పెద్ద ఎత్తున ఇప్పుడు నష్టపోతున్నాయి పెద్ద సినిమాల వల్ల. ఎందుకంటే సో వీళ్ళు టికెట్ రేట్లు పెంచడానికి గవర్నమెంట్లు కొన్నిసార్లు అంగీకరిస్తారు. అదేవిధంగా ఈ అన్ని రకాల కారణాలు కలిపి పెద్ద ఎత్తున నష్టపోతున్నది మాత్రం నిర్మాతలే. ఎందుకంటే ఇక్కడ హీరోకు చెందాల్సిన అమౌంట్ రెమ్యూనరేషన్ హీరోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా హీరోయిన్కి కావచ్చు, ఎవరైతే అందులో నటించిన ప్రతి ఒక్కరికి వారి యొక్క రెమ్యూనరేషన్ వారు తీసుకుంటున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇప్పుడు డైరెక్టర్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అమౌంట్ తీసుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ పెద్ద సినిమాలు తీసినప్పుడు నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా నిర్మాతనే ఉంటున్నాడు. అయితే ఈ ట్రెండ్ అనేది ఈ రాజమౌళి ఏదైతే సక్సెస్ఫుల్గా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడో అతని దర్శకత్వంలో సినిమాలు తీయడం కోసం ప్రొడ్యూసర్ల మధ్య ఏదైతే మనం పోటీతత్వం ఏర్పడి సో ఒకరికి మించి ఒకరు పెద్ద ఎత్తున ఏదైతే ఈ ఫైనాన్స్ చేస్తూ పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే ప్రొడ్యూసర్ల పాలిట కొంతమందికి శాతమానంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు సినిమాలు తీస్తే దాంట్లో స్టోరీ ఉండేది, ఆ
స్టోరీ ఉంటే చిన్న స్థాయిలో సినిమా తీసినా కానీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తే అవి ఎక్కువ కాలం సినిమా థియేటర్లో నడిచింది. గతంలో మనం చూసినప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం సినిమా థియేటర్లో ఒక సినిమా 100 రోజులు సైతం నడిచిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 రోజులు కాదు కదా, కనీసం ఒక వారం రోజులు ఒక సినిమా, అది కూడా పెద్ద హీరోలు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ అని పెద్ద హీరోస్ సినిమాలు కూడా ఇప్పుడు ఒక వారానికి మించి ఇప్పుడు ఈ సినిమా థియేటర్లో నడుస్తలేమంటే మనం ఇక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ సినిమాలు అనేవి పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి తీస్తున్నారు తప్ప అక్కడ అందులో సినిమా స్టోరీలో దమ్ము ఉండట్లేదు, లేదా ఈ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. ఒక సగటు ప్రేక్షకుడు అనేవారు సినిమా నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఒక సగటు ప్రేక్షకునికి ఏదైతే ఈ సినిమా నచ్చాలంటే ఏం చేయాలి అనే కనీసం అవగాహన కూడా ఇప్పుడున్న డైరెక్టర్లలో చాలా మందికి లేకుండా పోతుంది. అంటే ఈ సినిమా ఫీల్డ్లో ఇప్పటికీ పెద్ద స్థాయి డైరెక్టర్లు ఉన్నారు. కొంతమంది చిన్న సినిమాలను సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి డైరెక్టర్లు ఉన్నారు. ఇంకొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్ అయితే ఉన్నారు. కొంతమంది సినిమాలు అయితే టాలెంట్ ఉన్న డైరెక్టర్లు వారికి ఉన్న సోర్స్లో పెద్ద నిర్మాతలు దొరకకపోయినా వారు టాలెంట్తో సినిమాలను నిర్మించి ఆ సినిమాలను ఓటీటీలో కావచ్చు, వెబ్ సిరీస్ల రూపంలో అద్భుతమైన సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు అయితే ఉన్నారు. కానీ ఇక్కడ భారీ బడ్జెట్ సినిమాల విషయానికి వస్తే మాత్రం చిన్న డైరెక్టర్లకు ఈ భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు సైతం దొరకలేదు. కాబట్టి సో ఈ ప్రొడ్యూసర్లు పెద్ద డైరెక్టర్లు ఉన్న వారిని మాత్రం ఎన్నుకుంటున్నారు. వారు రొటీన్ ఏదైతే ఈ స్టోరీలు తీస్తూ ఆ రొటీన్ స్టోరీల వల్ల పెద్ద ఎత్తున ఈ ఫ్లాపులు వస్తున్నాయి. సో అక్కడ డైరెక్టర్ మాత్రమే విఫలం అవ్వట్లేదు. ఆ డైరెక్టరు అనేక సందర్భాల్లో అతను స్టోరీ విఫలం అవ్వడం వల్ల హీరో ఇమేజ్ పడిపోతుంది. ఏదైతే ఈ నిర్మాత కూడా నష్టపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 100 కోట్లు ఎవరు కూడా చేతి నుంచి పెట్టే పరిస్థితి ఉండదు. కొంతమంది ఫైనాన్స్ చేస్తారు, కొంతమంది బ్యాంక్ నుంచి తీసుకొస్తారు. సో ఈ మొత్తం కూడా నష్టపోయే పరిస్థితున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు నష్టం వస్తుంది, ఎందుకు అంతగా ఆడట్లేవు అని అంటే ఇక్కడ మేజర్గా అన్ని పాయింట్ అర్థంలో చూసుకుంటే ఇక్కడ మేజర్గా ఉన్న ఒకటి కారణం ఏంటంటే ఆ స్టోరీస్లో సినిమాకి సంబంధించి స్టోరీలో ఎటువంటి దమ్ము లేకపోవడం స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సినిమా 2 గంటలు 2 గంటల 15 నిమిషాలు 2 గంటల 20 నిమిషాల సేపు ఒక ప్రేక్షకుడు కూర్చొని ఆ ప్రేక్షకునికి నచ్చే విధంగా సినిమా తీయలేకపోవడం అనేది కొంత ఇప్పుడున్న డైరెక్టర్లకు కొంతమందికి ఇబ్బందికరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో పెద్ద డైరెక్టర్లు చూసినాం. బాపు లాంటి డైరెక్టర్ కావచ్చు, అదేవిధంగా కె బాలచందర్ కావచ్చు, పెద్ద టోప్ డైరెక్టర్లను మనం చిన్నప్పుడు పరిశీలిస్తూ వస్తున్నాం. సో వారు తక్కువ బడ్జెట్లో చాలా అద్భుతమైన సినిమాలు తీశారు. కానీ ఇప్పుడున్న డైరెక్టర్లకు ఏమైంది, ఎందుకు ఇప్పుడున్న డైరెక్టర్లు తక్కువ బడ్జెట్లో అంటే 100 కోట్ల బడ్జెట్ ఓకే, 100 కోట్ల బడ్జెట్లో సినిమా తీసినప్పుడు ఎందుకు ఆ సినిమాలు ఆడలేకపోతున్నాయి? సో ఒక సినిమా కాదు, 10 సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ కూడా డైరెక్టర్లు ఎందుకు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు? ఒకవైపు ఈ ఓటీటీ కంటెంట్లు సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతుంటే, మరొక వైపు ఈ పైరసీ అనే భూతం కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు చేస్తుంది. సో దీనివల్ల పెద్ద నిర్మాతలు, దర్శకులు సైతం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది నిర్మాతలు అయితే ఏకంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఈ పైరసీ అనేది ఏదైతే మూవీ రూల్స్ లాంటి ఆన్లైన్లో అంటే అంటే సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ అవర్లోనే దాంట్లోకి వస్తుంది. ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్లో కూడా ఈ కొత్త సినిమా కంటెంట్ను అప్లోడ్ చేసేవారు. సో ఆ విధంగా అప్లోడ్ చేసిన కంటెంట్ సో ఫ్రీగా ఇక్కడ ఏదైతే ప్రేక్షకులు చూసేవారు. ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఒక ఐబొమ్మ అనే వెబ్సైట్ను స్థాపించి పెద్ద ఎత్తున సినిమాలను పైరవీ చేస్తూ నిర్మాతలకు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున నష్టాన్ని చేకూర్చడం జరిగింది. సో ఏదైతే ఈ పైరసీ భూతాన్ని ఎప్పటికప్పుడు
అరిగడుతూ వస్తున్నప్పటికీ కూడా అది కొత్త కొత్త రూపంలో ఈ ఏదైతే ఈ సినిమా ఇండస్ట్రీ పైన పెను సవాళ్ళను విసురుతుంది. ఎందుకంటే ఈ పైరసీ భూతం వల్ల పెద్ద ఎత్తున అనేక మంది నిర్మాతలు, డైరెక్టర్లు పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏకంగా నరసింహ అనే ఒక సినిమా జూనియర్ ఎన్టీఆర్తో ఒక సినిమా తీసిన ప్రొడ్యూసర్ అయితే సో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో పూరి జగన్నాథ్ వంటి సీనియర్ డైరెక్టర్లు కూడా ఏదైతే ఈ పైరసీ భూతానికి బలిదాక తప్పలేదు. అంటే ఇక్కడ పైరసీ అనేది ఏ వ్యక్తి ఎక్కడి నుంచి పైరసీ చేస్తున్నా అనే విషయం కూడా కనిపెట్టడం కష్టతరంగా ఉంటుంది. అలా పైరసీ చేస్తూ సో పెద్ద ఎత్తున వాళ్ళు పైరసీ చేసిన వ్యక్తులు కోర్టు సంపాదిస్తుంటే ఇక్కడ నిర్మాతలు మాత్రం పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అయితే ఇక్కడ సామాన్యులు మాత్రం ఖచ్చితంగా ఈ పైరసీ వల్ల కొంత లాభపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వందల రూపాయలు వెచ్చించి సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమా చూసే పరిస్థితి లేని తరుణంలో సో ఈ పైరసీ మీదనే సామాన్య ప్రజలు ఆధారపడుతున్నారు. సో దాన్ని క్యాచ్ చేసుకునే ఈ పైరసీదారులు ఈ పైరసీని మరింత ఎక్కువగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రతి సినీ నిర్మాతల మండలి కావచ్చు, దర్శక మండలి కావచ్చు, ఇవంతా కూడా పైరసీ పట్ల ఎప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా సో ఒక వెబ్సైట్ ద్వారా ఏదైతే ఈ పైరసీ ఉంటుందో దాన్ని మూసివేస్తే మరొక వెబ్సైట్ ద్వారా కొత్త రూపంలో పైరసీని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. సో ఈ పైరసీ వల్ల పెద్ద సినిమాలు, వందల కోట్ల బడ్జెట్ సినిమాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ఈ పైరసీ వల్ల పెద్దగా నష్టపోయి తద్వారా ఏదైతే ఈ సినిమా ఇండస్ట్రీ కోలుకోలేని ఇబ్బందులు కూడా ఉంటుంది. సో మొత్తంగా ఈ గత 1930s నుంచి ఇప్పుడు వరకు 2026 వరకు కొన్ని వేల సినిమాలు ఈ తెలుగు ఇండస్ట్రీలో నిర్మించారు. సో గతంలో ఈ పైరసీ అనేది లేదు, కానీ 90s తర్వాత అప్పుడు కొంత సీడీల రూపంలో పైరసీ ఉండేది. తర్వాత ఏదైతే ఈ వెబ్సైట్లు ఆన్లైన్ వ్యవస్థలో పైరసీ వచ్చింది. సో ఈ 90s తర్వాతనే ఈ పైరసీకి సంబంధించి సినీ ఇండస్ట్రీ పెను సవాళ్ళను ఎదుర్కొంటూ వస్తుంది. నిర్మాతలు కావచ్చు, నిర్మాతలు అయితే పెద్ద ఎత్తున ఈ పైరసీ భూతానికి బలవుతున్నారు, నష్టపోతున్నారు. సో ఎప్పటికీ అంటే ఇప్పుడనే కాదు, రాబోయే తరాలలో కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సినిమా ఇండస్ట్రీలకు పైరసీ అనేది పెను సవాళ్ళను విసురబోతుంది. సో దాన్ని పైరసీని ఏ విధంగా ఈ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటుంది, సినిమా ఇండస్ట్రీ పైరసీని ఎదుర్కోవడంలో ఎలాంటి టెక్నాలజీని వాడుతుంది అనేది అయితే కొంత ఇప్పటికీ మనకు స్పష్టత లేకపోయినప్పటికీ కూడా సో ఈ పైరసీ వల్ల పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీ నష్టపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. సో మొత్తంగా చూస్తే సినిమా ఇండస్ట్రీ అనేది ఇక్కడ పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు తీసిన వారికి మాత్రం పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమాలు కావచ్చు, మీడియం బడ్జెట్ సినిమాలకు అంతగా ఇబ్బందులు అయితే ఉండవు. ఎందుకంటే వాళ్ళు తక్కువ బడ్జెట్లో సినిమాలు తీస్తారు, వాళ్ళ బడ్జెట్ ఎలాగో చేస్తుంది. సో భారీ బడ్జెట్ సినిమాలలో మాత్రమే పైరసీ కావచ్చు, ఇంకా ఈ ఓటీటీలు కావచ్చు, ఈ రూపంలో పెద్ద ఎత్తున సవాళ్ళు ఎదురవుతుంది. సో చూడాలి మరి ఇలాంటి సవాళ్ళను సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ఏ విధంగా ఎదుర్కొంటుందని అయితే వేచి చూద్దాం. సో గతంలో 1930-33 మధ్యలో తొలి చిత్రం అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఉంది. సో అప్పట్లో 90s 80 వరకు కూడా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పైరసీ జరగలేదు. సో బ్రహ్మాండాల సినిమాలు నచ్చాయి. సో ఏదైతే 1990 తర్వాత లేదా 2000 ఈ తర్వాత టెక్నాలజీ అనేది ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులో వచ్చిందో ఆ టెక్నాలజీ అనేది ఎప్పుడైనా దాని టెక్నాలజీ వల్ల కొంత లాభాలు, కొంత నష్టాలు ఎలా ఉంటాయో సో అది కూడా సినిమా ఇండస్ట్రీ కొంత నష్టాన్ని చూపిస్తుంది. 2000 తర్వాత ఏదైతే టెక్నాలజీ పరంగా పెద్ద ఎత్తున ఈ సీడీల రూపంలో ఫస్ట్లో సీడీల రూపంలో పైరసీలు అనేది అప్పుడప్పుడు పోలీసులు దాడులు పెద్ద ఎత్తున సీడీలు పైరసీలకు సైతం పట్టుబడిన దాడులు అనేవి ఉంటాయి. సో అలా సీడీలు తర్వాత ఆన్లైన్లో వెబ్సైట్లలో సినిమాలు అప్లోడ్ చేయడం, అంటే ఏదైతే సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాను సెల్ ఫోన్లో షూట్ చేయడం, తర్వాత వాటిని వెబ్సైట్లలో అప్లోడ్ చేయడం, ఆ వెబ్సైట్ ద్వారా కొంత మనీ అనేది ఎవరైతే
వెబ్సైట్ నిర్వాహకులు ఉంటారు, వారికి అమౌంట్ రూపంలో వెళ్తుంది. సో మొత్తంగా చూస్తే ఈ ఏదైతే ఈ పైరసీ అనేది ఎన్నిసార్లు అడ్డుకోవాలి, అరికట్టాలని చూసినప్పటికీ కూడా కొత్త కొత్త రూపాల్లో సవాళ్ళను సృష్టిస్తూనే ఉంది. అనేక మంది దీని పట్ల చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు వ్యవస్థ కావచ్చు, అటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్తో పనిచేస్తున్నప్పటికీ కూడా సో అది అనేక సవాళ్ళను విసురుతూనే ఉంది. ఇప్పుడు ఐబొమ్మ వెళ్తే ఇంకా తర్వాత ఇంకా వేరే రూపంలో ఏదైనా వెబ్సైట్ వస్తుందో ఏమో మనం చెప్పలేము. కానీ సో ఖచ్చితంగానైతే ఈ పైరసీ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఒక పెను సవాల్ని విసురుతుందని అయితే చెప్తున్నాను. ఏం కాబోతుంది ఫ్యూచర్ సినిమా? టాలీవుడ్ జాతీయ స్థాయి మొత్తం దిక్కేమో హీరోలు నేషనల్ వెళ్ళిపోతారు. మరి ఏంటి పరిస్థితి? నిర్మాతల పరిస్థితి ఏంటి? ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? రెడీ అసలు రాబోయే కాలంలో సినిమా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది దీన్ని ఒకసారి మనం క్లియర్గా విశ్లేషణ చేస్తే, సో ఇప్పటికే ఈ సినిమా ఇండస్ట్రీని అనేక రకాలుగా ఇప్పుడు పైరసీ కావచ్చు, మన ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఇవన్నీ ఒక రకంగా దెబ్బతీస్తుంటే, మరోవైపు సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లు సైతం మరొకగా దెబ్బతీస్తుంది. అసలు సినిమా ఏం కాబోతుంది, ప్రశ్నార్థకంగా కాబోతుందా, అసలు ఏంటి సినిమాలు రాబోయే కాలంలో ఎవరన్నా సినిమాను ఆదరించే పరిస్థితి ఉందా, ఉంటే ఏ మేరకు ఉంది, ఒకవేళ ఉంటే థియేటర్ దాకా పోయే రోజులు ఉన్నాయా, లేదంటే ఆన్లైన్లోనే ఓటీటీలో చూసుకునే అవకాశం ఉందా, అసలు సినిమా థియేటర్లకు రాబోయే కాలంలో సినిమాలు రిలీజ్ అవుతాయా కావాలి, అయితే అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న వందల రూపాయలు పెట్టి టికెట్లు పెట్టుకునే పరిస్థితి ఉందా, లేదంటే ఇప్పుడు సినిమా థియేటర్లలో అంటే ఇప్పుడు ఉన్న నిర్మాతలు కావచ్చు అంతా ఏమంటున్నారంటే సినిమా టాకీస్లలో కొంత మేరకు ఈ ఖర్చులు తగ్గించుకుంటే సో ఆ సినిమా థియేటర్లు బాగా సినిమాలు ఆడతాయి. సో తద్వారా అంతా వ్యవస్థ మొత్తం సెట్ అయిపోయినట్టు వాళ్ళు. అయితే ఇప్పుడు రాబోయే కాలంలో సినిమాకి సంబంధించి ఏం జరగబోతుంది రికార్డ్ అవుతుందా? అయితే ఇక్కడ సినిమా సగటు ప్రేక్షకుడు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడు కూడా అతను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనుకుంటుంది. ఎందుకంటే ఒక సినిమా చూడాలి, సినిమా థియేటర్లో చూసిన మజా అనేది ఖచ్చితంగా ఓటీటీలో కావచ్చు, వేరే ఎక్కడ కూడా మొబైల్ ఫోన్లో సినిమా చేసినా కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే రాదు. ఎందుకంటే ఒక అనుభూతి, ఒక రకమైన అనుభూతి సినిమా థియేటర్కి వెళ్తూ వస్తుంది. కానీ ఆ సినిమా థియేటర్కు ఒక సామాన్యుని దూరం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు, ఎందుకంటే పెద్ద ఎత్తున టికెట్ ధరలు పెట్టడం, అక్కడ ఉన్న విద్యుత్ కావచ్చు, వాటర్ సైతం పెద్ద ఎత్తున ఈ డబ్బులు పెట్టడం, సో ఇదంతా కొంత సామాన్య వ్యక్తులకు భారంగా మారుతుంది. సో అతను ఆటను భరించలేకనే ఖచ్చితంగా వాళ్ళు సినిమా థియేటర్కు దూరం చేస్తారు. సో అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ ఒక సామాన్యుడు ఏం ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఓటీటీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఓటీటీలో కొంత తక్కువ మొత్తంలో బడ్జెట్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అతను పెద్ద ఎత్తున వారం నెలల కొద్దీ అతను సినిమాలు వచ్చిన ప్రతి సినిమాను చూసే అవకాశం ఉంది. ఇది కూడా ఫ్యామిలీ మొత్తం చూసే అవకాశం ఉంది. ఆ కోణంలో ఒక సగం నుంచి ఆలోచిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ సామాన్యులతో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఈ ఆన్లైన్లో కూడా మూవీస్ అంటే పైరసీ కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో జరుగుతున్న నేపథ్యంలో అటువైపు కూడా మనం చెప్తున్నాం. అంటే దానికి ఉదాహరణే ఇటీవల కాలంలో ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ ఉండేది. దాంట్లో పెద్ద ఎత్తున సినిమాలు పైరసీ జరిగింది. సో ఆ తర్వాత గవర్నమెంట్ దాన్ని పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ కేసులు నమోదు. సో ఈ విధంగా ఒక సామాన్య వ్యక్తుల వైపు ఆలోచిస్తే ఖచ్చితంగా నిర్మాత అనేవాడు వందల కోట్ల రూపాయలతో ఒక సినిమా నిర్మిస్తారు. సో ఆ నిర్మించిన దాన్ని ఖచ్చితంగా ఏ విధంగా రాబట్టుకోవాలని కమర్షియల్గానే ఒక నిర్మాత ఆలోచిస్తాడు. సో అతను అందుకే ఈ టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం, సో అదేవిధంగా సినిమా థియేటర్లకు చెప్పడం. సో ఒక సామాన్యుల నుంచి ఒక సామాన్యుడు సినిమా చూస్తాడా లేదా అనేది విషయం పక్కన పెడితే సో ఒక నిర్మాత పెట్టిన పైసలు రిటర్న్ వస్తున్నాయా లేదా అనేది మాత్రమే అతను కాంటాక్టింగ్ ఆలోచిస్తాడు. సో ఈ ఎందుకంటే
అంటే ఇక్కడ పెద్ద పెద్ద నిర్మాతలు సైతం కొన్ని వందల కోట్లు నష్టం చూశారు. అసలు కొంతమంది ఈ నష్టాలను భరించలేక సినిమా ఫీల్డ్కి సైతం దూరంగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో గేమ్ చేంజర్ అయిన ఒక మూవీకి నిర్మాతగా వ్యవహరించినటువంటి దిల్రాజు దాదాపుగా ఒక 200 పైచీలకు కోట్లను నష్టపోవడం జరిగింది. సో అతను ఆ 200 పైచీలకు కోట్లకు నష్టాన్ని పూడ్చుకోవడానికి దాదాపు చాలా సంవత్సరాలు టైం పట్టింది. సో ఈ విధంగా చూసుకుంటే నిర్మాత కూడా ఖచ్చితంగా కమర్షియల్గా ఆలోచిస్తారు. పెట్టిన ప్రతి రూపాయి వెనక్కి రావాలి, ప్రతి రూపాయికి అంటే వడ్డీతో సహా రావాలని అయితే నిర్మాత కూడా ఆలోచిస్తాడు. ఇక్కడ ఈ నిర్మాత ప్రేక్షకుడు ఒక సినిమా కోసం ఏదైనా నష్టపోవాలి అంటే ఒక సామాన్య మానవుడు కావచ్చు, అంటే సామాన్య మానవుడు అంటే ఒక ప్రేక్షకుడు కావచ్చు, ఒక నిర్మాత మాత్రమే నష్టపోతారు. ఎందుకంటే డైరెక్టర్ సినిమా తీస్తాడు, కథ బాగుంటే జనాలు చూస్తారు, లేకపోతే లేదు. ఒక సినిమా హీరో అందులో యాక్ట్ చేస్తాడు, అతనికి రెమ్యూనరేషన్ ఆయన తీసుకుంటాడు, అతను వెళ్ళిపోతాడు. ఇక్కడ పూర్తిగా నష్టపోయేది మాత్రం ఇద్దరే, అందులో ఒకటి నిర్మాత, రెండోది ప్రజలు. సో ప్రభుత్వాలు కూడా పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలకు కావచ్చు, టికెట్లు పెంచుకోవడానికి అనుమతించి సో కొంత వాళ్ళకు బెనిఫిట్ చేసే అవకాశం అనేది కనిపిస్తున్నప్పటికీ సామాన్యుల వైపు మాత్రం ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించారు. కానీ ఒక సామాన్యుడు ఎప్పుడు కూడా సినిమా మంచిగా ఉంది అన్న టాక్ను బట్టి కావచ్చు, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో రివ్యూ చేసుకుని సినిమాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఈ సామాన్యుడు ఎన్ని సినిమాలు చూస్తున్నారంటే అన్ని సినిమాలు చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఒక నెలకు 4 సినిమాలు వస్తే 4,000 ఒక సినిమాకు 1000 రూపాయలు ఖర్చు అయితే 4,000 పెట్టి ఒక నెలకు 4,000 పెట్టి సినిమా చూసే పరిస్థితి లేదు. సో అట్లా కూడా కొంత సినిమా ఈ ఫీల్డ్ నష్టపోతుంది, భారీ బడ్జెట్ సినిమా నష్టపోతుంది. రాబోయే కాలంలో ఇంకా కూడా ఈ సినిమాలు పెద్ద ఎత్తున మరి సినిమా థియేటర్కి ఒక సామాన్య మానవుడు ఇప్పటికే దాదాపు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు దాదాపు ఒక 50% సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమా చూడడం అనేది తగ్గిపోయింది. సో రాబోయే కాలంలో ఇప్పుడున్న 50లో కూడా మరి కనీసం ఇంకా ఈ 50% అన్న పోతారా, లేకపోతే ఇంకా అది కూడా పర్సంటేజ్ తగ్గుతుందా? అసలు సినిమా థియేటర్లు ఇప్పుడు కొన్ని మల్టీప్లెక్స్లు అయితే సరే వాళ్ళకి రకరకాల అంటే అద్దెలు కావచ్చు, అది మిగతా రెండు వాటి లేకుండా వాళ్ళు ఎదినే అవకాశం ఉంది. కానీ పాత సినిమా థియేటర్లు కావచ్చు, చిన్న సినిమా థియేటర్లకు కేవలం ఒక సినిమా ఆడితేనే వాళ్ళకి పైసలు వచ్చాయి, లేకపోతే లేదు. అందులో కూడా వాళ్ళకి సినిమాలో తెచ్చుకునే అవకాశం లేదు. కాబట్టి సినిమా థియేటర్లు కూడా కొన్ని చాలా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మూడబడే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. సామాన్యుడు నష్టపోతున్నారు, ఈ సినిమా థియేటర్ ఓనర్లు నష్టపోతున్నారు, నిర్మాత డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ ఈ మేజర్గా ఈ సర్కిల్లో వీళ్ళంతా నష్టపోతున్నారు. ఇంకా బెనిఫిట్ మనీ మాత్రం ఒక దర్శకుడు కావచ్చు, ఒక సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ నటించే నటులు మాత్రమే కొంతమేరకు వాళ్ళ యొక్క బెనిఫిట్స్ వాళ్ళకి వస్తున్నాయని నమస్కారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ముఖ్యమైన అంశాలలో ఒకటి ఈ బెనిఫిట్ షోలు కావచ్చు, ఏదైతే ప్రీ రిలీజ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో సో అవి కావచ్చు. ఈ బెనిఫిట్ షోలు అనేవి కూడా పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు కావచ్చు, పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు తీసిన సినిమాకు మాత్రమే ఈ బెనిఫిట్ షోలు ప్రభుత్వాలు కూడా కొంతమంది అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏవైతే అవి. సో ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పెద్ద సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షోలు ఇస్తున్నాయి. చిన్న సినిమాలు కావచ్చు, కొన్ని మిడిల్ బడ్జెట్ సినిమాలు, కొంత బడ్జెట్ సినిమాలు ఉన్నప్పటికీ వాటికి బెనిఫిట్ షోలకు మాత్రం ప్రభుత్వాలు అనుమతిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం పుష్ప 2 సినిమా అనేది ఒకటి రిలీజ్ అయింది. సో అది పెద్ద ఎత్తున హిట్ అయిన విషయం అందరికీ తెలుసు. కానీ ఆ బెనిఫిట్ షోకి సంబంధించి ఒక ఆర్టీసీ ఎక్స్పోర్ట్లో ఒక సంధ్య అనే థియేటర్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో ఒక బాబు తల్లి సంబంధించి ఒక తల్లిదండ్రులు ఒక కుటుంబం మొత్తం ఒక పెద్ద ఎత్తున నష్టపోయింది. సో అప్పటి నుంచి తెలంగాణలో ప్రభుత్వం బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రభుత్వం చెప్పింది. కొంతమంది దీనిపైన ఈ ఇన్సిడెంట్ పైన కోర్టును సైతం ఆశ్రయించారు. కోర్టులు కూడా ఈ బెనిఫిట్ షోలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు, ఎందుకంటే ఈ బెనిఫిట్ షోల వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి లాభం లేదు. సో ఇది కేవలం ఏదైతే సినిమా పెద్దలకు మాత్రమే ఇది లాభంగా ఉంది అనేది
హైకోర్టు కూడా చెప్పింది. సో కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇక పైన బెనిఫిట్ షోలు ఉండవు అని శాసనసభ లాంటి శాసనసభల్లోనే తెలంగాణ సీఎం చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగిన అనేక సినిమాలు, పెద్ద సినిమాలు జరిగాయి, వాటి బెనిఫిట్ షోలు కూడా ప్రభుత్వం అనుమతించింది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన సినిమాలకు సంబంధించి, అదేవిధంగా బాలకృష్ణ ఇలాంటి సినిమాలకు బెనిఫిట్ షోలు ఈ గవర్నమెంట్ అనుమతించింది. అంటే ఇక్కడ అదే ఒక మిడిల్ బడ్జెట్ సినిమా ఏదైతే రిలీజ్ అయితే సో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బెనిఫిట్ షోలు అనేవి ఇవ్వకపోయేది. కానీ ఇక్కడ సినిమా పెద్దలు ప్రభావితం చేయగల వ్యక్తులు ఉన్నారు కాబట్టి సో ఇక్కడ రూల్స్ అని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి ఈ బెనిఫిట్ షోలకు అనుమతించింది. ఈ బెనిఫిట్ షోల వల్ల ఇక్కడ ఇప్పుడు అత్యధికంగా అంటే ఇప్పుడు 100 కోట్ల ఒక 100 నుంచి ఒక 200 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక సినిమాను ఒక నిర్మాత నిర్మిస్తే సో అది కేవలం ఒక 3 రోజుల్లోనే 2 నుంచి 3 రోజులు మహా అయితే ఒక వారం రోజుల్లో వాళ్ళకి బడ్జెట్ అంతా రాబట్టుకోవాలన్న ఉద్దేశంతోనే బెనిఫిట్ షోలు, స్పెషల్ బెనిఫిట్ షోలు, ఆ షోలు ఈ షోలు అనేసి సో పెద్ద ఎత్తున ప్రత్యేక షోలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క టికెట్ రేట్లను అనేది డబుల్ లేదా ట్రిపుల్ అంటే ఒక 200 ఉండే టికెట్ను 500, 1000 రూపాయలు సైతం చేసి ఈ బెనిఫిట్ షోల రూపంలో వాళ్ళు పెట్టిన బడ్జెట్ను దండుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వాలు ఇది ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు. సో వారికి ఒత్తాసు పలుకుతూ వారితో పాటే కొనసాగుతూ వాళ్ళకి అనుమతులు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ బెనిఫిట్ షో విషయం కాసేపు పక్కన పెడితే ఇక్కడ అంటే ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి బెనిఫిట్ షో కావచ్చు, దీనికంటే ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి పెడుతున్నారు. కొంతమంది ఆ సినిమాకి సంబంధించి ఆ ప్రీ రిలీజ్కి సంబంధించిన ఈవెంట్ కూడా అసలు అట్టహాసంగా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఇప్పుడు ప్రీ రిలీజ్కి సంబంధించిన ఈవెంట్లు అనేవి మనం ఇంతకుముందు హైదరాబాద్లోనే ఉండే, ఇప్పుడు మధ్యప్రదేశ్, అక్కడ ఎక్కడో చెన్నైయో, ముంబైయో పెద్ద పెద్ద సిటీలలో ఏర్పాటు చేస్తున్నారు. వాటికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రీ రిలీజ్కి సంబంధించిన ఈవెంట్లు నిర్వహిస్తున్నారంటే సో వీళ్ళు కొత్త ప్రాంతంలోనే ఈ సినిమాలు అంటే ఒకవేళ ఏ విధంగానైనా పెట్టిన రూపాయలు తెచ్చుకోవాలన్న పక్క ప్లాన్తోనే వీళ్ళంతా ఈ బెనిఫిట్ షోలు, ఈ ఈవెంట్లు కానీ చేస్తున్నారు. అయితే ఇంకా ఈ ప్రీ రిలీజ్కి సంబంధించిన ఈ ఈవెంట్ కూడా ఈ చిన్న సినిమాలకు, ఈ మిడిల్ బడ్జెట్ సినిమాలు మనకు పెద్ద కనిపించవు. మనకు ఖచ్చితంగా ఈ భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద నిర్మాతలు వీళ్ళు తీసిన సినిమాలకు మాత్రమే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, బెనిఫిట్ షోలు కావచ్చు, ఇలాంటి అనేకంగా వస్తూ ఉంటాయి. ఇవన్నిటి కూడా కనిపిస్తాయి. సో ఇక ఈ అయిపోయిన తర్వాత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి, బెనిఫిట్ షోలు, ఈ రెండిట్లా ఉన్న తర్వాత ఇంకొకటి ఆ సినిమా ఇంతకుముందు మన ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుంటే ఇంతకుముందు 100 రోజులు, 200 రోజులు, 150 రోజులు నడిస్తే దానికి సక్సెస్ మీట్ అనేది పెట్టింది. సినిమా సక్సెస్ అయింది, చాలా బాగా ఆడింది, చాలా పెద్ద ఎత్తున మనకు ప్రేక్షకులు దీన్ని ఆరాధిస్తున్నారు. పెద్ద ఎత్తున మనకు పెట్టిన డబ్బులు కూడా వచ్చినాయి. సక్సెస్ మీట్ అంటే పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని మనం అప్పట్లో చిరంజీవి సినిమాలు కావచ్చు, వెంకటేష్ సినిమాలు కావచ్చు, బాలకృష్ణ, నాగార్జున పెద్ద పెద్ద సీనియర్ హీరోస్ అందరి సినిమాలు మనం 100 రోజుల సినిమాలు చాలా పెద్ద ఎత్తున ఈవెంట్లు జరుపుకోవాలి సక్సెస్ మీట్. ఇప్పుడు సక్సెస్ మీట్ అంటే జస్ట్ ఒక వారం రోజులు ఒక సినిమా అంటే ఇక్కడ భావదారిద్ర్యం ఏంటంటే ఒక సినిమా అనేది ఒక వారం రోజులు నడిస్తే అదే పెద్ద సూపర్ సక్సెస్ అయినట్టుగా భావిస్తున్నారు. ఇది మరి 10 రోజులు, 20 రోజులు, నెల, 2 నెలలు నడిస్తే ఆ సినిమాలను మరి ఇంకేం పేరు పెడతారో అది సినిమా పెద్దలకు తెలియాలి. సో ఒక వారం రోజులు నడిచే ఒక సినిమాకు సక్సెస్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సక్సెస్ మీట్లో అంటే ఇక్కడ మనం సక్సెస్ అంటే ఈ సినిమా సక్సెస్ మీట్ అంటే ఏ విధంగా సక్సెస్ కొలమానం రెవెన్యూ, పెట్టిన రెవెన్యూ రావడము, లేదంటే స్టోరీ అంటే ఎక్కువ మంది ఆ సినిమాను ఆదరించడమా, రేటింగ్స్ మంచిగా ఇవ్వడమా, అసలు సక్సెస్ మీట్ అంటే ఏందనే దాన్ని కూడా ఇప్పుడున్న ప్రజల పరిస్థితుల్లో అర్థాన్ని మార్చేసిందని చెప్పుకోవాలి. అంటే వారం రోజులు నడిస్తే కూడా సక్సెస్ మీట్లు ఏర్పాటు చేసుకుంటున్నారంటే మరి గతంలో 200 రోజులు నడిచిన దాన్ని మరి అది బ్లాక్ బస్టరా, ఇంకా దానికంటే ఇంకేమైనా బ్లాస్టర్లు ఉన్నాయా, అవేమన్నా మనకు అర్థమైన దాని పరిస్థితి అవుతుంది. ఏమైంది అర్థమైంది.
తెలుగు సినిమాలో గతంలో టెక్నాలజీ అంతగా ఉపయోగించేవారు కాదు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీ అనేది పెద్ద ఎత్తున యూజ్ చేస్తున్న నేపథ్యంలో అది ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనం ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నట్టుగా ChatGPT కావచ్చు, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సో కొన్ని వీడియోలు కావచ్చు, కొన్ని షూట్ చేసే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో సో అవి వాటిని AI ఉపయోగించి తయారు చేయడం ద్వారా వారికి టైం మిగులుతుంది. ప్లస్ అదేవిధంగా వారికి సంబంధించి డబ్బులు కూడా సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీ కూడా వాడుతున్నాయి. అంటే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు 3D సినిమాలు 4D సినిమాలు అని కూడా తీయడం జరిగింది. సో అవి కొంత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సో అందులో సో అంటే అది తీసే విధానమా లేకపోతే ఆ టెక్నాలజీని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసే విధానం లోపాలనో తెలియదు కానీ సో కొన్ని సినిమాలు అయితే 3D యానిమేషన్ అదేవిధంగా 4D యానిమేషన్ ఇలాంటి సినిమాలను కూడా కొన్నిసార్లు దర్శకులు ఏదైతే ట్రై చేయడం జరిగింది సో అవి అంతగా సక్సెస్ ఇచ్చిన దాఖలాలు. కానీ సో ఎన్నో నెలలు పడుకుంటాం ఈ 3D కాదు AIకి సంబంధించి ఇటీవల కాలంలో ఒక సినిమాను కూడా నిర్మించడం జరిగింది. అది నరసింహ అనే ఒక దేవస్థానానికి సంబంధించిన నేపథ్యంలో నిర్మించిన సినిమా. జస్ట్ అది ఒక 6 నుంచి 10 కోట్ల మధ్యలో వ్యయంతో నిర్మించారు. సో అది దాదాపు 500 కోట్ల పైచిలకు రెవెన్యూ రాబట్టుకుంది. అంటే ఇక్కడ కొంత దీన్ని బట్టి మనం రాబోయే కాలంలో డైరెక్టర్లు అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మూవీ అయిపోతుంది. సో అది మళ్ళీ ఎక్కువ రెవెన్యూ కూడా రాబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అటువైపుగా వీళ్ళు ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ టెక్నాలజీని వాడకుండా మామూలుగా వీళ్ళు డైరెక్ట్గా సినిమా తీసి కొన్ని కోట్లాది రూపాయలు వృధా అయిపోతున్న పరిస్థితి ఉంది. అట్లా అదే స్థాయిలో కూడా వీళ్ళు ఆశించిన స్థాయిలో డబ్బులు కూడా రావట్లేవు. కాబట్టి సో ఇప్పుడున్న కాలంలో ఏఐని ఉపయోగించి ఏవైతే కొన్ని సన్నివేశాలు ఇక్కడ ఏ సన్నివేశం అయితే ఏఐని ఉపయోగించి చేయగలరో వాటిని ఆ స్థానంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి అటువంటి సన్నివేశాలు తీసి సో తద్వారా కొంత నిర్మాతకు ఉపశమనం కలిగించవచ్చు. అదేవిధంగా కూడా ప్రజలకు కూడా కొంత ఏఐని ఉపయోగిస్తున్నారు కాబట్టి కొంత ఆపట్టుకునే అవకాశం అయితే ఉంది. సో చూస్తే మొత్తంగా చూసుకుంటే రాబోయే కాలంలో ఈ టెక్నాలజీతో పాటు కంపల్సరిగా ఈ పైరసీకి సంబంధించి కూడా కొంత అడ్డుకోగలిగితే సినిమా ఇండస్ట్రీ మరికొంత అభివృద్ధి చెంది మరికొంత బాగుపడే అవకాశం అయితే కనబడతాం.